నమస్తే అండి అందరికీ ఈరోజు నేను కాలీఫ్లవర్తో మంచి హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ స్కూల్ బాక్స్లో పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఒక పెద్ద కాలీఫ్లవర్ ఇది. దీన్ని బాగా కడిగి ఉప్పు నీళ్ళలో వేడి ఉప్పు నీళ్ళలో అరగంట నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని తీసుకొని తురుముకొని పెట్టుకున్నాను. నాకు తురుముకోవడానికి టైం లేదు కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను. పల్స్ చేసుకున్నాను అనమాట. తురవడమే కదా అది కూడా. ఇక్కడ 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇక్కడ 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 చిటికలు ఉప్పు వేసుకొని బ్రౌన్ చేసుకుందాము ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయిపోయాయి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూను నుంచి 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు గరం మసాలా, పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, డ్రై మ్యాంగో పౌడర్ ఎండు మామిడి పొడి 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారము 1/2 టీ స్పూను, ఉప్పు ఇందాక మనం కొంచెం వేసాము, ఇప్పుడు 1 టీ స్పూను, ఇందులో మనం తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేద్దాము. ఇది ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. చాలా తక్కువ నూనె పట్టింది చూసారా. 1 టీ స్పూన్ నూనె వేసాను ముందర, మళ్ళీ నూనె వేయలేదు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. రాత్రిపూట తినే పని అయితే 6 లోపల తినేయాలి. కొంచెం కొత్తిమీర వేసాను కట్ చేసుకొని సన్నగా. ఇప్పుడు ఇది 2 నిమిషాలు అయిపోయింది. ముందు రోజు కనుక కాలీఫ్లవర్ తురిమి పెట్టుకొని ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే పొద్దున పూట 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది నేను స్టవ్ ఆపేసి చల్లార్చుకుంటున్నాను ముందర. ఇక్కడ నేను 4 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ నూనె. ముందర బాగా కలుపుకుందాము. గోధుమ పిండికి 1 కప్పుకి 1/2 కప్పు నీళ్ళు పడుతుందండి. 2 కప్పులు వేసుకుంటే 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. అయినా పిండిని బట్టి కూడా తేడా ఉంటుంది. కొన్ని కంపెనీ పిండిలు వేరే రకంగా ఉంటాయి, తవుడు ఎక్కువ ఉంటుందన్నమాట, ఫైబరు. అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి. జనరల్గా అయితే 2 కప్పులకి 1 కప్పు నీళ్లు, ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు. పిండి చూసారా ఇలా ఉంది. ఇలా ఉండకుండా స్మూత్గా వచ్చేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. ఇలాగా దీన్ని దబదబా బాదాలన్నమాట. బాగా మృదువుగా అయిపోయింది. దీని మీద 1 స్పూన్ నూనె రాసేసి, నూనె ఎందుకు రాస్తున్నామంటే మనం మైదా వేయట్లేదు కదా, సాగే గుణము నూనె రాసినందువల్ల వస్తుంది పగిలిపోకుండా. దీన్ని ఒక అరగంట నానబెట్టుకుందాం. ఈ కూరని మూత పెట్టుకోకుండా చల్లార్చుకోండి. మూత పెట్టుకుంటే ఆవిరంతా మళ్ళీ తిరిగి దీంట్లోనే పడుతుంది, అప్పుడు నీరుగా అయిపోతుంది. అందుకని మూత పెట్టుకోకుండా బాగా వెడల్పు చేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే, లేదా ఒక ప్లేట్లో తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది పలసం చేసుకుంటే. కానీ మూత మాత్రం పెట్టద్దు. పిండి చూసారా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా నానబెడితే దీన్ని కొంచెం తీసుకుని
మనం స్టఫ్ చే ఈ 4 స్పూన్లు ఫిల్ చేశాను. మనం మైదా వేయలేదు కాబట్టి అలా నూనె వేయాల్సి వచ్చింది. ప్యూర్ వీట్ ఫ్లోర్తో చేస్తున్నాము. చూసారా, నూనె అలా వేయడం వల్ల పగిలిపోకుండా వస్తుంది. లోపల స్టఫింగ్ కూడా బయటికి రాదు. అలా ఉప్పు చక్కెర అన్నీ వేసి కలుపుకోవాలి. ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చేసుకోండి. ఇది మనం పెద్ద మంటలో పెట్టి కాల్చుకున్నాము. గోబీ పరాటాలు రెడీ అయిపోయాయి. మంచి పికిల్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ, మామిడికాయ, టొమాటో ఇలాగా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆప్షన్ ఇది. బ్రౌన్ స్పాట్స్ వచ్చేదాకా కాల్చుకోవాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.